గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో ఫ్రైడే సాటర్డే సండే అయిపోయింది, మీకు ఒక అద్భుతమైన స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఈ ఫారెన్ స్టాక్, ఇప్పుడు దాకా మనం చాలా వరకు ఏంటంటే ఇండియన్ స్టాక్స్ లోనే పెట్టుబడి పెట్టాం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కంపెనీ అనేది, ఒక యాప్, మనం వాడే ట్రేడింగ్ యాప్, సో ఫారెన్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంబంధించిన ప్రొసీజర్స్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంది. సో ఆ కంపెనీ ఏంటి, ఇప్పటికే అది టాప్ లీడింగ్ లో ఉంది. ఒకవేళ వీటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ గ్రోత్ ఇంకా అయ్యే అవకాశం ఉంది. సో ఫ్యూచర్ లో మంచి బెస్ట్ స్టాక్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నవి, దుమ్మురేపే అవకాశం ఉన్న స్టాక్ గురించి వీడియోలో చెప్పబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం ఇచ్చే కంటెంట్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఈరోజు నిన్న చాలా మంది వీడియోస్ కి ఆ ప్రీమియం గ్రూప్ లో ఎంక్వైరీ అని చెప్పి కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది ఆగారు. సో నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ చూడండి, ప్రతిదీ కూడా మీరు లైవ్ టెస్ట్ అండి. ఆల్మోస్ట్ మార్నింగ్ మేము టీఈలు ఇచ్చాము, అది రాలేదు. అందరికి వెయిట్ చేయించానండి, ఇదిగోండి చెప్పి, మన వేరే ప్రిన్సిపల్ ద్వారా కూడా వాళ్ళతో చేపించి లాస్ట్ కి చూడండి, క్లోజింగ్ టయానికి అన్ని హీరో జీరో కాల్స్ తీసుకొని ఒక్కొక్క దానికి త్రీ టైమ్స్ రిటర్న్స్ అండి. మీకు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఇంత ఘనంగా రిటర్న్స్ వచ్చే యాప్స్ ఎక్కడైనా అంటే ప్రిడిక్షన్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కావాలంటే ఇది చూడండి, హీరో జీరో కాల్ 77,300 అండి. మనం ఇచ్చిన టైం ఎప్పుడు చూపెట్టాలి, ఇదిగోండి 219 కి 17,300 పిఈ, 96 దాకా కొనమని చెప్పాను. వాయిస్ లో కూడా క్లియర్ గా చెప్పాను 96. ఇప్పుడు మీరు క్లోజింగ్ టయానికి కనుక చూసిన సెన్సెక్స్ 70 77,300, క్లోజింగ్ టయానికి 199 దాకా వెళ్ళిందండి. ఇంకా హైయెస్ట్, ఇంకా అది 219 నుండి ఇంకా బాగా పెరిగింది. సో చూడండి, 96 ఎక్కడ, 196 ఎక్కడ, దాదాపు 196 కాదండి, అది 240 దాకా వెళ్ళింది. సో అదే కాకుండా ఇంకా ఆ, మళ్ళీ 7,400 కూడా ప్రాఫిట్, 77,400 పిఈ 65కి ఇచ్చానండి. సో ఇక్కడ చూసుకోండి, హీరో జీరో కాల్స్ మీకు ఎక్కడైనా చెక్ చేసుకోండి. 77,400 క్లోజింగే 300కి, ఎక్కడ 65, ఎక్కడ 300, ఎక్కడ దాదాపు 4 to 5 టైమ్స్ రిటర్న్స్ అది ఇచ్చింది. సో ఇటువంటి ప్రిడిక్షన్స్ మీకు మన దగ్గర కాబట్టి ఇంకెక్కడ దొరుకుతాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. సో కోర్స్ కంప్లీట్ చేసుకుంటే, లేదు ఇదిగోండి చూడండి, హైయెస్ట్ 300 రూపాయలకి వెళ్ళిందండి. 96 ఎక్కడ, 65 ఎక్కడ, 300 ఎక్కడ. సో చాలా మంది నిన్న ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవుతాను ఎంక్వైరీ చేసి ఆగిపోయిన వాళ్ళని దురదృష్టవంతులనే పిలవలేము. సో ఈ రోజు కనుక జాయిన్ అయ్యింటే వాళ్ళకి తెలిసేది. అలా జాయినింగ్ అని కాదండి, ఈరోజు మంచి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, అది కూడా చూపెట్టాను. సో మనం ఇచ్చే అప్డేట్స్, కంటెంట్స్ ఇవన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్ ప్రిడిక్షన్స్ కోసం ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో చూసుకోండి, ప్రతిదీ కూడా మన ప్యాటర్న్స్ ఇక్కడ నుండి పడుతుంది అని విత్ రీజన్ తో సహా పెట్టి మరి చెప్తామండి. రైట్, ఇంక్లూడింగ్ ఇంట్రాడే స్టాక్స్ తో సహా. సో ఇంకా మెయిన్ గా కంటెంట్ లోపలికి వెళ్తే మరి ఏంటి, సో ఈ స్టాక్ ఏంటి, దీని గురించి కంటెంట్ లోపలికి వెళ్దాం. రైట్. సో ఇప్పటికి మనం ట్రేడింగ్ అనగానే మనం జనరల్గా ఏంటి అంటే, ఇప్పుడు చాలా ట్రేడింగ్ యాప్స్ లో ట్రేడ్ చేస్తూ ఉన్నారు. సో వీటిలో ఏంజిల్ వన్, జీరోదా, ఏంజిల్ వన్, మోతీలాల్ ఓస్వాల్, సమ్ XYZ పారామీటర్స్ యాప్స్, చాలా యాప్స్ ఉన్నాయండి. వీటిలో అతి తక్కువ కాలంలో మార్కెట్ లోపలికి దూసుకొచ్చి పెరిగిన స్టాక్ ఏదైనా ఉంది అంటే అదే గ్రో అండి. సో ఆ స్టాక్ పేరే గ్రో. దీన్నే బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ అండి. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ అన్న పేరుతో ట్రేడ్ అవుతుంది. సో దీన్ని గ్రో బ్రాండ్ నడుపుతుందండి. అలాగే ఇది ఏం చేస్తుందంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, డెరివేటివ్స్, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ వాటిలో సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. ఈ గ్రో 2025లో ఐపీఓలో వచ్చిందండి. 2025లో ఐపీఓలో వచ్చింది గ్రో అనేది. సో దాదాపు లిస్టింగ్ ప్రైస్ 112 దగ్గరకు వచ్చి 12th నవంబర్ 12th నవంబర్ లిస్ట్ అయిందండి. సో 100 ప్రైస్ దగ్గర లిస్ట్ అవ్వాల్సింది 1112 దగ్గర లిస్ట్ అయింది. సో ఇప్పటికీ 1119 దగ్గర ఉందండి.
సో గ్రో షేర్ ఇది పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే యూజర్ బేస్. మెయిన్ కారణం ఏంటంటే యూజర్ బేస్. ఈ యూజర్ బేస్ ఏమవుతుంది అంటే చాలా ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది, ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే Q4 లో వీళ్ళ రెవెన్యూ 87% పెరిగి 1505 CR కి రీచ్ అయిందండి, చాలా హై అన్నమాట. అలాగే Q3 లో కూడా 25 to 26% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ప్రాఫిట్స్ కొంచెం ఫ్లక్చువేషన్ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ అయితే కనబడుతూ ఉందండి క్వార్టర్లీ కూడా. సో కంపెనీ ఫండమెంటల్ గా చాలా బాగుంది, ఫైనాన్షియల్ గా చాలా బాగుంది. చాలా బ్రోకరేజెస్ యాప్స్ కూడా చాలా బ్రోకరేజెస్ యాప్స్ కూడా దీని బయింగ్ రేట్ ఇస్తున్నాయి. టార్గెట్ ఇనీషియల్ టార్గెటే 230 ఇస్తున్నాయి, నేనైతే 220 దాకా ఇస్తానండి. ఫ్యూచర్లో చాలా పెరిగే అవకాశం ఉంది. ఒక 3-4 ఇయర్స్కి మీరు అసలు దీన్ని కనుక హోల్డ్ చేసుకుంటే దీనికన్నా బెస్ట్ స్టాక్ లేదు అన్న వేలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాటిలో టాప్ లీడింగ్ అండి. సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ఈ గ్రో ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్టర్స్ ఉన్న నమ్మకం అండి. సో అలాగే డెరివేటివ్స్, లెండింగ్, వెల్త్ ప్రోడక్ట్స్, సో అలాగా స్టాక్స్ కి సపోర్ట్ కూడా చేసుకుంటూ 2026లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లో మరియు బ్రోకరేజ్ హౌస్ కూడా ఇవన్నీ కూడా వీళ్ళ ర్యాలీకి ఇచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఇప్పుడు విషయం ఏంటి అంటే 2026 జూన్లో 2026 జూన్లో సో 2026 జూన్లో గ్రోకి గిఫ్ట్ సిటీ ద్వారా యుఎస్ స్టాక్స్ లో, ఇంటర్నేషనల్ ఈక్విటీస్ లో యాక్సెస్ ఇచ్చే రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయండి. ఏంటయ్యా అంటే సో ఈ గిఫ్ట్ సిటీ ద్వారా ఏం చేయొచ్చు అంటే వీళ్ళు మనం స్పెషల్ గా యాక్సెస్ తీసుకొని యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఫ్లో అనేది మార్కెట్ క్యాపిటల్ కంపెనీ గ్రోత్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. సో అలాగే గ్రోతో పాటు కొన్ని బ్రోకరేజెస్ యాప్స్ కూడా ఈ ఓవర్సీస్ ఈక్విటీ ఇన్వెస్ట్ వైపు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. యుఎస్ స్టాక్స్ కొన్ని సార్లు మనకు వాళ్ళ హాలిడేస్ ఉన్నప్పుడు మనకు వర్కింగ్ అటు ఇటు జరుగుతుంది. సో ఆల్రెడీ లీడింగ్ లో ఉన్న టాప్ బ్రోకరేజ్ యాప్కి ఇంకొంచెం యాక్సెస్ అనేది దొరకడం ఒక వండర్ఫుల్ థింగ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో ఇది మంచి రైజ్ ఇచ్చే అవకాశం అయితే చాలా ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మన తెలుగు వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో వీడియోలో చెప్పాను. సో స్కిప్ చేయకుండా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ కంటెంట్ లో కామెంట్స్ కి ఒకసారి వెళ్దాం. సో చాలా కామెంట్స్ వచ్చినాయండి. థ్యాంక్స్, కామెంట్స్ అందరూ రాస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి. దాదాపు మనం 1000 వ్యూస్ దాకా రీచ్ అవుకుంటూ వచ్చాము, రైట్. సో కొంచెం లైక్స్ కూడా అలాగే రీచ్ అయ్యేలాగా చూడండి, రైట్. అది మీకు కంటెంట్ నచ్చితేనే అండి. సూపర్ మల్టీ టాలెంటెడ్ గారు, మధుసూదన్ గారు, నందు గారు, ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. మహాదేవ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈజ్ మాధవుడు సార్. సెప్టెంబర్ 2025లో 5000 పెట్టి SG1లో 94 దగ్గర కొన్నాను. మళ్ళీ డిసెంబర్ 2025లో 73 దగ్గర కొన్నాను 5000 పెట్టి. మొత్తం 10,000 షేర్స్ ఎవరికి 84కి పడిపోయింది సార్. ఇంకా ఎంతకాలం పడుతుంది, లేక యావరేజ్ చేయమంటారా? సో మహాదేవుడు గారు మీరు తప్పుగా అనుకోవద్దండి. ఫస్ట్ మీరు చేసింది రాంగ్ మిస్టేక్. వెయిట్ ఓకే. సో SG1 ఫస్ట్ 94 దగ్గర కొన్నారు. 94 దగ్గర నుండి మీరు 2025లో కరెక్ట్ యావరేజ్ చేసింది కరెక్టే. SG1 లిమిటెడ్లో యావరేజ్ చేయడము కరెక్టే అండి. 72 దగ్గర మీరు ఇప్పుడు ఎటువంటి యావరేజ్ కానీ ఏమి చేయదు, ఓకేనా. 84 దగ్గర ఉంది కదా, టార్గెట్ 100 దాకా ఉంది. జస్ట్ దానికి టైం ఇవ్వండి అంతే, ఒక 6 months అలాగా టైం ఇవ్వండి. 100 దాకా టార్గెట్ ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఏం కంగారు పడద్దు, మళ్ళీ యావరేజ్లు కానీ ఏం చేయొద్దు. ఒకవేళ అప్పటికి యావరేజ్ చేయాలి అనిపిస్తే 50 దగ్గర చేయండి, అసలు అవసరం కూడా లేదు, ఓకేనా. సో అశ్విని గారు సార్ BSC 4040 దగ్గర బై చేశాను, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? యాక్చువల్గా అశ్విని గారు అది బయ్యింగ్ ప్రైస్ కాదండి.
బిఎస్సి అనేది 4040 బయింగ్ ప్రైస్ కాదు. ఏం కాదు, హోల్డ్ చేయొచ్చు. మీకు మధ్యలో కనుక ఈ 4000 కాస్ట్ టు కాస్ట్ సిటీసీ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. టార్గెట్ టార్గెట్ అయితే 4300 దాకా ఉంది, కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. యావరేజ్ కానీ ఏం చేయొద్దు, హోల్డ్లో ఉంచండి, వచ్చేస్తుందండి. క్రిష్ గారు శక్తి పంప్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎన్ఎస్డిఎల్, భారత్ డైనమిక్స్, ట్రెంట్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, అనంతరం బై చేసుకోండి, గుడ్ స్టాక్, ఫుల్ లోయర్ సర్క్యూట్ లో ఉన్నాయి. సో క్రిష్ గారు ఎవరో మరి. సో శ్రీధర్ గారు, సార్ ద ఫీ యూ టేక్ ఫర్ ట్రైనింగ్ ఇస్ ఫర్ లైఫ్ టైమ్, కెన్ survey sitting at home easily if sincerely follow the rules which you have the thought. So thank you అండి, థ్యాంక్ యూ శ్రీధర్ వెంకట్ గారు. సో థ్యాంక్స్ ఫర్ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్ అండి. సో ఖచ్చితంగా మనకు ప్రీమియం గ్రూప్ లో అయినా కోర్సులో అయినా మీరు రూపాయి కట్టి నేర్చుకునేది ఏదున్నా కూడా అవుట్పుట్ అయితే కనబడుతుందండి. సో మీరా సయ్యద్ గారు, సుజలాన్ బయింగ్ ప్రైస్ 70, ఎంత టైంలో రీచ్ అవుతుంది సార్? సుజలానికి ఇది చాలా వీటికి కొంచెం టైం పట్టిందండి సుజలానికి. సో మీరా సయ్యద్ గారు కొంచెం ఓపిక పట్టుకోండి, ఒక 6 మంత్స్ 1 year దాకా పట్టవచ్చు, ఓపిక పట్టు, అమ్మొద్దు. రంజిత్ గారు, కిరి ఇండస్ట్రీస్ 620లో 100 షేర్లు తీసుకున్నాము. 620లో 100 షేర్లు తీసుకున్నాము. సో రజనీకాంత్ గారు, అసలు అది బయింగ్ ప్రైస్ కాదే కాదు. సో ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. 390 కానీ 400 అబోవ్ వస్తే యావరేజ్ చేసుకోండి, అప్పుడు కానీ మీరు బయట పడలేరు. మీకు 500 దాకా టార్గెట్ ఉందండి, యావరేజ్ చేసుకుంటేనే బయటకు వస్తారు, లేకపోతే మాత్రం రారు. 390 to 400 అబోవ్ చేసుకోండి. కుమార్ బాలాజీ, బాలాజీపల్లి సార్, బాలాజీ టెలిఫిలిం ఎంట్రీ ప్రైస్ చెప్పండి. బాలాజీ టెలిఫిలిమ్స్ 88 దగ్గర ఉందండి. సో ఎంట్రీ తీసుకోవచ్చండి, కానీ ఫండమెంటల్గా అయితే కంపెనీ బాగాలేదు. సో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో ఉంది, కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీసే కొంచెం ఫ్లక్చువేషన్స్లో ఉన్నాయి. తీసుకోవాలి అంటే 90 అబోవ్ తీసుకోండి. సో టార్గెట్ వచ్చి మీకు 110 120 దాకా ఉంటుంది, కాకపోతే ఫండమెంటల్గా బాగాలేదు, రిస్క్ ఉంటుందండి. సుమతి గారు, గ్రీవియస్ కాటన్ షేర్ టార్గెట్ చెప్పండి. గ్రీవియస్ కాటన్ షేర్స్ 214 దగ్గర ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు బై చేయొద్దు, ఆల్రెడీ ఎవరైనా చేసి ఉంటే మాత్రం మీరు దీన్ని 180 దగ్గర కానీ 130 దగ్గర కానీ 180 దగ్గర కానీ 130 దగ్గర కానీ యావరేజ్ చేసుకోండి. సో మీకు అవుట్పుట్ కనబడుతుంది. ఈ మధ్యలో అయితే ఎంట్రీస్ అయితే తీసుకోవద్దండి, ఓకేనా? టార్గెట్ అయితే 230 దాకా ఉందండి. అమర్నాథ్ గారు, ఐఎఫ్ఎల్ ఎంట్రీ ప్రైజెస్ షేర్ ఇప్పుడు కొనొచ్చా, 10 yearsకి టార్గెట్ చెప్పండి. ఐఎఫ్ఎల్ ఎంటర్ప్రైజెస్ సార్ తీసుకోవచ్చు, 10 years అయితే అన్ని సక్రమంగా నడిస్తే, ఐఎఫ్ఎల్ ఎంటర్ప్రైజెస్ అన్ని కరెక్ట్ గా ఉంటే ఒక 1000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 100 to 1000 మధ్యలో అండి. సో 10 yearsకి ఓకే, అంతకు మించి కూడా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలికాన్ ఇంటర్నేషనల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. 30 అబోవ్ అండి రోజా గారు. హిటాచి టార్గెట్ చెప్పండి సార్. హిటాచి 38,000 దాకా కిషోర్ గారు టార్గెట్ ఉందండి, 38 నుండి 41,000 దాకా. సో కొల్లి ప్రమోదరావు గారు, డిసిఎం శ్రీరామ్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ గురించి చెప్పండి. డిసిఎం శ్రీరామ్ కెమికల్ ఫైన్ 23 దగ్గర కంపెనీ ఓకే అండి, కొంచెం ఫైనాన్షియల్ గా బాగాలేదు, కానీ ఫండమెంటల్స్ కూడా కంపెనీ దొరకట్లేదు, రిస్క్ ఉంటుందండి, వద్దండి, సింపుల్గా చెప్తున్నాను, వద్దు, రిస్క్ ఉంటుంది.
అవాన్స్ షేర్ గురించి చెప్పండి సార్ సుమతి గారు. మేడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్ గురించి పెట్టండి మేడం, ఎందుకంటే అందరూ నాలుగైదు మీరే సేమ్ నెంబర్తో పెడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి చెప్పడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. రోజుకి ఒక కంపెనీ గురించి చెప్తానండి. సో అనుషా కుమార్ గారు అర్బన్ కంపెనీ బ్రేక్అవుట్ అండ్ ఎంట్రీ ప్రైస్ గురించి చెప్పండి. సో తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా, ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి. రోజు ఒక స్టాక్ గురించి అడిగితే బాగుంటుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చి 135 అబోవ్, 139 అబోవ్ అండి. సో టార్గెట్ వచ్చి 139, 140 అబోవ్ తీసుకుంటే 180 నుండి 200 దాకా టార్గెట్ ఉందండి. తెలుగు 22 వీడియోస్, స్ప్రైట్ ఆగ్రోటెక్ పాదం కాటన్స్ 15 ఇయర్స్ టార్గెట్. నేనైతే 1000 to 5000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇప్పటికైతే పెన్నీ స్టాక్స్ అవి. ఫినోలెక్స్ కేబుల్ కరెంట్ ప్రైస్ 1135 ఇస్ బెస్ట్ టు బై సార్. ఫినోలెక్స్ కేబుల్ 1135 వద్దండి, ఇప్పుడు బై చేయొద్దు. బై చేసినా కూడా ఆల్రెడీ పడడం స్టార్ట్ చేసింది. సో మీరు చేయాలి అనుకుంటే అట్లీస్ట్ 1000 దగ్గర చేయండి, లేదంటే 800 దగ్గర తీసుకోండి తప్ప ఇప్పుడైతే వద్దండి. పెరిగినా కూడా కంగారు పడొద్దు శ్రీదేవి గారు, ఇరుక్కుపోతారు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆర్ఎన్ఐటి ఏఐ సొల్యూషన్ షేర్ గురించి చెప్పండి. ఈ షేర్ ని బై చేయొచ్చా లేదా, మంచి షేర్ అయితే బయింగ్ ప్రైస్ చెప్పండి సార్ ప్లీజ్. ఆర్ఎన్ఐటి సొల్యూషన్, ఆర్ఎన్ఐటి ఏఐ సొల్యూషన్స్ అండి. 63 రూపీస్ దగ్గర ఉంది. కంపెనీ ఓకే, ఫండమెంటల్ గా ఓకే, ఫైనాన్షియల్ గా ఓకే. సో ఆటోపాల్ మిషన్స్ తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 65 అబోవ్ తీసుకుంటే 78 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే స్లో రిటర్న్స్ ఉంటాయండి, అది చూసుకోవాలి. సులోచన గారు సార్ ఓవైసీస్ ఎస్ఎంఈ 190 రూపీస్లో కొన్నాను, యావరేజ్ ప్రైస్ చెప్పండి. సో 119. సో ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ అండి. యావరేజ్ ప్రైస్ ఏం లేదు, ఇప్పుడున్న ప్రైస్ దగ్గర తీసేసుకుని టార్గెట్ 400, 500 దాకా ఉంది, తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే వీటిలో చాలా రిస్క్ ఉంటుందండి. సో రిస్క్, ఇది ఆల్రెడీ రిస్క్ బ్రేక్ చేసి కిందకు వచ్చింది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరా సైద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏ టెక్నాలజీ లిమిటెడ్ షేర్స్ బయింగ్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. అప్పారావు గారు. సార్ కంపెనీ పేరు కొంచెం క్లియర్ గా రాయండి సార్. A1 టెక్నాలజీయా, ఏఐయా? A1 టెక్నాలజీ అయితే ఉంది. ఇద్దరు కూడా సేమ్ డౌట్ అడిగారు కదా. A1 టెక్నాలజీ, ఏఐ అయితే లేదండి. ఏఐ కూడా ఉన్నాయి, అందుకే కొంచెం A1 లిమిటెడ్ అండి. సో A1 లిమిటెడ్ 7 రూపీస్ దాకా తీసుకో, 10 రూపీస్ అబౌవ్ తీసుకోండి. 30 నుండి 40, 50 దాకా టార్గెట్స్ ఉన్నాయండి. 16 ఉంచుకోమంటారా? ఉంచుకోండి రజిత్ గారు. సో A1 టెక్నాలజీ ఒకసారి ఒకసారి అపారా గారు కంప్లీట్ గా మన నెంబర్కి ఒకసారి వాట్సాప్ లో పెట్టండి, అది నేను చూసి చెప్తాను. భరత్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. అబౌట్ ఇండియా కోసం చెప్పండి. షల్ ఐ బై నౌ సార్? అబౌట్ ఇండియా అండి. సో 25,000 ఉంది షేరు, మీరు కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడు బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు 25,000. టార్గెట్
సీదా అంటే 26,000 అబోవ్ అనండి. 28 నుండి 38 దాకా టార్గెట్ ఉందండి. 35 దాకా మంచి కంపెనీ అండి, కొనుక్కోవచ్చు. విజయభాస్కర్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆర్బిఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. సో బోత్ బై చేయొచ్చు అండి. ఆర్బిఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి కరెంట్ ప్రైజెస్ లో బై చేయొచ్చు. సో ఆంజనేయులు గారు, ఎస్ఎస్డబ్ల్యూ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. $229 అండి ఎస్ఎస్డబ్ల్యూ. సో 235 అబోవ్ తీసుకోండి. 235 అబోవ్ తీసుకుంటే 260 టార్గెట్ అండి, ఎక్కువ ఉండదు. వచ్చినాయి కదా, సరే పర్వాలేదండి. రవి గారు, సార్ జెడ్ఎఫ్సి, సార్ జెడ్ఎఫ్సి ఇండియా నిన్నటి వరకు 15,000 ఉంది. షేర్ ఇప్పుడు బోనస్ కి వచ్చింది. షేర్ బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి. సో జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్స్ ఇండియా అండి. సో ఇప్పుడు బై చేయడము కరెక్ట్ కాదండి, ఎందుకంటే 2,800 నుండి ఫాల్ లోపలికి వెళ్తుంది. మీకు కుదిరితే 2,400 ఆ రేంజ్ లో బై చేసుకోవడం బెటరు. బుక్ వాల్యూ అంతా బాగానే ఉంది, కంపెనీ ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా కూడా అంతా బాగానే ఉంది. సో కంపెనీ అయితే యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవింగ్ కి, సస్టైనబిలిటీ ట్రాన్స్పోర్ట్ మీద వర్క్ చేస్తుంది. కంపెనీ అయితే మంచిదే అండి. లాంగ్ టర్మ్ పీరియడ్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్రెడీ ఇప్పుడు డివిడెండ్ కూడా ఇస్తుంది, బోనస్ కూడా ఇచ్చింది. 24th అందుకే షేర్ ఇదైంది, తీసుకోవచ్చు. అయితే బెటర్ ఏంటంటే కొంచెం ఓపిక పట్టుకో, 2,000 దగ్గర తీసుకుంటే బెటర్. రమేష్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ టెల్ మీ ద టార్గెట్ ఆఫ్ క్యూపిడ్. క్యూపిడ్ 250 టార్గెట్ ఉందండి, 250 నుండి 400 దాకా. కాకపోతే టార్గెట్ అయితే టైం అయితే ఎక్కువ పట్టిద్దండి క్యూపిడ్ కి. ఇప్పుడు ఆల్రెడీ టార్గెట్ దగ్గర రీచ్ అయింది, 182 దగ్గర టార్గెట్ అయితే రీచ్ అయింది. దీన్ని ఏం టచ్ చేయాల్సిన పని లేదు. ఈ టైంలో కనుక ఎంటర్ అవ్వడం రాంగ్. ఎంటర్ అయితే మాత్రం మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేసేలాగా ఉంటే 250 నుండి 400 మధ్యలో ఉందండి. హారిక గారు, గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సో రాజా గారు, సార్ హిటాచి ఎనర్జీ 30 షేర్స్ 37,000 లో ఉన్నాయి, టుడే డౌన్ 35,000. సో టార్గెట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. సో ఖచ్చితంగా అండి, ఇవన్నీ లో లోయెస్ట్ ప్రైజెస్ వచ్చేసాయండి హిటాచి ఎనర్జీ. సో మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. 33,000 దగ్గర ఉంది, టార్గెట్ 38 దాకా ఉంది. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, ఓపిక పట్టుకోండి, వస్తుంది ఈజీగా, ఏం కాదు. సో 36, 37 దాకా యాక్చువల్గా హిటాచి ఎనర్జీ 38 దాని టార్గెట్. మీరు హైలో ఎంటర్ అయ్యారు, 33 ఇప్పుడున్న ప్రైస్లో ఎంటర్ అవ్వడం కరెక్ట్, ఏం కాదులేండి. ఇందుమతి గారు, ఆల్ కార్గో లాస్టిక్స్ బై చేయొచ్చా? ఆల్ కార్గో లాస్టిక్స్ ₹8 దగ్గర ఉందండి, పెన్నీ స్టాక్ బై చేయొచ్చండి. 10 అబోవ్ వస్తే బై చేయండి, 15 దాకా టార్గెట్ ఉంది. జస్ట్ ఏంటి అంటే ఫండమెంటల్ గా అయితే కొంచెం బాగాలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు. 10 అబోవ్ తీసుకోండి, లేకపోతే వద్దండి. రాజ్ కుమార్ గారు, సార్ టాటా సిల్వర్ ఈటీఎఫ్ 5 years వాంట్ టు బై, ప్లీజ్ టెల్ మీ ద ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ ప్రైస్. బ్రహ్మాండంగా టాటా సిల్వర్స్ తీసుకోండి. టార్గెట్ ప్రైస్ 5 years లో అయితే మినిమమ్ ఇక 200 నుండి 1,500 మధ్యలో ఉండే అవకాశం ఉంది, తీసుకోండి. సార్ ప్లీజ్ సజెస్ట్ బిలో 200 బెస్ట్ స్టాక్ ఫర్ ద లాంగ్ టర్మ్. పృథ్వీ గారు, గ్రో అండి, ఇప్పుడు చెప్పింది వీడియోలో. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, I bought 80 Quadra future shares at the rate of 622. Whether can I exit or hold? Quadrant future tech companies. సో ఇది హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారండి, ఏం కాదు. ఇది 300 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, కంపెనీ ఓకే. లేదంటే కాస్ట్
పెట్టిన ప్రైజ్ వచ్చినా కూడా తీసేయండి, దీన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయొద్దు. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్ సార్. శైలజ గారు గుడ్ ఈవినింగ్ సార్. జీనా జీనా షీఫో లైట్ షేర్స్ 180 దగ్గర బై చేశాను. జీనా షీఫో లైఫ్ సైన్స్ కేర్ సో 680 దగ్గర బై చేశారు. టార్గెట్ ఉందమ్మా దీనికి బ్రహ్మాండంగా 800 దాకా టార్గెట్ ఉంది. మంచి కంపెనీ, వెయిట్ చేయండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది. వెయిట్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు, నో ప్రాబ్లం అండి. వెల్క్యూర్ 5 years లో 50 నుండి 500 దాకా టార్గెట్ ఉందండి. సిగాచి రవికాంత్ గారు సార్, సిగాచి 15,000 షేర్స్ 27 లో బై చేశాను. యావరేజ్ ఆర్ హోల్ ప్లీజ్ టెల్ మీ. సిగాచి సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. సో 27 లో బై చేశారు. యాక్చువల్గా కంపెనీ ఓకే, కొంచెం ఫండమెంటల్ గా అటు ఇటు ఫ్లక్చువేషన్ అయింది. పెద్ద అమౌంట్ అయితే మీకు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేశారండి. మైక్రో క్రిస్టలిన్ సెల్యులర్స్ లో అయితే లీడింగే, లీడింగ్ మ్యానుఫ్యాక్చరే కంపెనీ, అన్నిటికీ బాగానే ఉంది. కొంచెం ఇక దీన్ని ఓపిక పట్టుకోవాలండి. యాక్చువల్గా నేను చాలా సార్లు చెప్పుకుంటాను, ఇలాగ స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టొద్దు అని. బట్ ఓకే, సిగాచి ఇండియా టార్గెట్ అయితే 58 దాకా ఉంది. బట్ దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జస్ట్ ఓపిక పట్టాలి. ఇంత క్వాంటిటీస్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. పాసిబుల్ అయితే ఒక 1000 2000 మ్యాక్స్ ఒక 5000 క్వాంటిటీ ఉంచి రిమైనింగ్ అమ్మినా మీకు 30,000 దాకా లాస్ వస్తుంది. సో హాఫ్ అయినా తీసేయండి, తీసేసి గ్రో తీసుకోండి. ఐఆర్ఎఫ్సి ఏ ప్రైస్ లో కొనాల్సా 10 year కి టార్గెట్ చెప్పండి. ఐఆర్ఎఫ్సి బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి, ఎందుకంటే మోనోపోలీ స్టాకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ 93 ఈ రేంజ్ లో తీసుకోవచ్చు అండి. టార్గెట్ 140 దగ్గర ఉంది. ఇప్పుడున్న ప్రైస్ లో బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ ఆయిల్ స్టాక్ 494 దాకా సార్. క్రిష్ గారు హాయ్ సార్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మస్గాన్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? మస్గాన్ లో అయితే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. ఇప్పుడున్న ప్రైస్ లో మస్గాన్ లో బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, అసలు కరెక్ట్ ప్రైస్ లోనే తీసుకోవచ్చు. గార్డెన్ రీచ్ బిల్డర్స్ కూడా 2750 అబౌవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ వచ్చి 2800 3000 2900 3000 3200 దాకా టార్గెట్ ఉందండి. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. శివాగౌడ్ గారు సార్ నమస్తే, నమస్కారం అండి. రాణా షుగర్స్ తీసుకోవచ్చా? 12 రూపీస్ తీసుకోవచ్చు అండి. 13 అబౌవ్ తీసుకోండి, 16 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే షుగర్ స్టాక్స్ ఒక 2 3 years దాకా అయితే ఏం చేయొద్దండి. సబితా గారు హాయ్ సార్, షా మెటాకాప్ షేర్ ఇన్ఫర్మేషన్ టెల్ మీ సార్. ఐ రిసీవ్డ్ మెయిల్ ఫ్రమ్ 3/7/2026. డిమాట్ అకౌంట్ ఎక్స్పైర్. సో డిమాట్ అకౌంట్ ఎక్స్పైర్ అనేది అది మీకు మీ డిమాట్ అకౌంట్ కి సంబంధించి. షా మెటాకాప్ మంచి కంపెనీ అండి, రన్ అవుతూ ఉంది. ఇప్పటికి మా దగ్గర కూడా స్టాక్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉండదు. కావాలంటే ఒకసారి ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి, సో దాని కంపెనీ డైరెక్టర్కి వెళ్ళి వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఎంక్వైరీ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. విశ్వ లక్ష్మి గారు హాయ్ సార్, కెన్ యూ డిస్కస్ స్టేటస్ అబౌట్ ద బిఎస్సిఎల్ ఆల్గో? బిఎస్ఈఎల్ ఆల్గో అండి.
సో 56 above. So, కూర్చోండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష్మి గారు కొంచెం సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ గారు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసెంట్ ప్రైస్ లో 330 వద్దండి, ఇప్పుడు బై చేయొద్దు, ప్రాబ్లం అవుతుంది, పడిపోద్ది. సో మీరు కొనాలి అనుకుంటే 290 దగ్గరకు వచ్చినప్పుడు కొనండి. సో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి కామెంట్ కి డౌట్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్స్ లో వచ్చి తెలుసుకోవచ్చు. సో ఇటువంటి బెస్ట్ స్టాక్ ని మీకు చెప్పడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఛానల్ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ ప్రీమియం గ్రూప్ లో ఇటువంటి ప్రిడిక్షన్స్, హీరో జీరో ఇటువంటి కాల్స్ కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇందులో సింగిల్ రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా ఉండాలి అంటే మీరు కోర్సు ట్రైనింగ్ తీసుకోండి. కోర్స్ వచ్చి మీరు జూలై 1 నుండి స్టార్ట్ అవుతుందండి. జూలై 1 నుండి. సో ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంది. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఓన్లీ 5 మెంబర్స్. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనుకుంటా. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీ ఫీజెస్ ఏదన్నా ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా ఉండొచ్చు. ఇది కంప్లీట్ చేసుకున్న ఇమీడియట్లీ మీకు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. ఫ్రీ ఎంట్రీ ఉండి దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. సో చూడండి, ఇది మన ప్రీమియం గ్రూప్ నెంబరు. సో లక్ష్మి గారు ఆల్మోస్ట్ 2024 ఏప్రిల్ బ్యాచ్ అండి. సో ఈరోజు దాదాపు 19,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. చెక్ చేయొచ్చు మీరు. సో ఇలాగ చాలా మంది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. సో వీటిలో ఫ్రీగా ఉండాలి అంటే కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకుంటే కోర్స్ నేర్చుకోవడానికి స్లాట్ బుక్ చేసుకొని దానికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. సో నెంబర్ 9505003433. సో ఎనీవే మీకు మనం ఇచ్చే సబ్జెక్టు, ప్రిడిక్షన్స్, కంటెంట్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.